సకాలంలో స్టైఫండ్లు చెల్లించడం సహా తమ సమస్యలు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనంతో పాటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో కనీస వసతులు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఓపీ సేవలు బహిష్కరించిన జూడాలు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. సమ్మెపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్లను చర్చకు పిలిచింది. సమస్యలు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా వైద్య కళాశాల, సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఆందోళన నిర్వహించిన జూడాలు 6 నెలలుగా స్టైఫండ్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లుగా ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. పెరుగుతున్న వైద్య విద్యార్థుల సీట్లకు అనుగుణంగా హాస్టళ్లు పెంచట్లేదని ధ్వజమెత్తారు. కొన్ని నెలలుగా తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని వరంగల్లో జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. ఎంజీఎం ఆసుపత్రిలోనూ ఓపీ సేవలు బహిష్కరించిన జూడాలు సమస్యలు పరిష్కరించకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ మెడికల్ కళాశాలలో రోడ్లు అధ్వానంగా తయారై ప్రమాదాల బారిన పడుతున్నామని వెల్లడించారు. మరోవైపు నిజామాబాద్, నల్గొండలోనూ ప్రభుత్వ ఆసుపత్రుల ముందు జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. 19వ తారీఖు గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చిన తర్వాత పలు రకాల నిరసనలు తెలిపి మాకు ఇక ఇంకో ఆప్షన్ లేక ఈ సమ్మెకు 24వ తారీఖు దిగాము. అసలు మాకు కావాల్సింది ప్రాపర్ జీవో. అంటే ఇప్పుడు ప్రతి నెల మేము స్టైఫండ్ వచ్చేటప్పుడు మా కాలేజ్లో మేమే ఫాలోఅప్ చేసుకోవాలి, డిఎంఈ ఆఫీస్లో మేమే ఫాలోఅప్ చేసుకోవాలి, ఆఖరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి వెళ్ళి కూడా మేమే క్లియర్ చేయించుకోవాలి. ఇది ఇలా అయితేనే మాకు 2 కానీ 3 నెలలకు స్టైఫండ్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ బడ్జెట్ తీసుకొచ్చి యాడ్ చేశారు, కానీ ప్రాసెస్ మాత్రం మారలేదు. ఆ బడ్జెట్ ఉన్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ 2-3 నెలలు అయితే గవర్నమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ మేము వెళ్ళాల్సిందే. ఇది కరెక్ట్ అయింది కాదు.